స్వాగతం. మహబూబ్ నగర్ రాష్ట్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో స్వీప్ ఆధ్వర్యంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఓటర్ అవగాహన చైతన్య ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి స్టేడియం వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పట్టణంలో డిఎస్సి స్టేడియం నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ తెలంగాణ చౌరస్తా మీదుగా ప్రధాన వీధుల్లో ప్రజలను చైతన్యపరుస్తూ ముగిసింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని ప్రతి ఓటరు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ర్యాలీలో భాగంగా అందరికీ వినిపించేలా పలు నినాదాలు ఇచ్చారు. ఓటు హక్కు ప్రజల హక్కు, నిర్భయంగా ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ఓటేసే బాధ్యత మనందరి బాధ్యత, ఓటరు చైతన్యం, ప్రజాస్వామ్య ప్రపంచనం, ఓట్ ఫర్ డెమోక్రసీ వంటి నినాదాలతో హోరెత్తించారు. జిల్లా స్వీప్ కార్యక్రమాలు నోడల్ అధికారి శ్రీధర్ సుమన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వీప్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల సంఘ ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా స్వీప్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు రూపొందించిందని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కొత్త ఓటర్గా నమోదు కోసం కృషి చేయాలన్నారు. The citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language, or any inducement. Thank you. Sir. అరే కొంచెం గట్టిగా బిగ్గర చప్పట్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Vote for democracy. Vote for democracy. Vote for democracy. Vote for democracy. बुलेट करना, बुलेट करना, बुलेट करना, बुलेट करना, बुलेट करना, ఓటు హక్కు, 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 బుల్లెట్ करना. Thank you.
నమస్కారం. ఈరోజు మనం స్వీప్ యాక్టివిటీ కోసం ఇక్కడ హాజరున్నాము. స్వీప్ యాక్టివిటీ అంటే సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. ఈ ప్రోగ్రాంలో various activities are there. So the purpose is to educate the voter about his roles and responsibility in the elections. Now, the larger perspective in sweep is to educate the voter so that there is large number of enrollment into the electoral roll. That is the major objective. That is, more number of voters who are eligible, they should be enrolling themselves into the electoral roll. Further, we also have to see that on the day of polling, there should be a high voter turnout. So there are two objectives. All those who are eligible, they must enroll themselves into the electoral roll, and on the day of the polling, we must have high number of polling on the day. Thank you so much.